మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఈరోజు ఓ వార్త చూసిన తర్వాత ఒక సీనియర్ జర్నలిస్ట్గా ప్రాణం చివుకుమంది. ఒకప్పుడు జర్నలిస్ట్ ఎలాగుండేవాడంటే, జర్నలిస్ట్ వెళ్ళినట్టయితే వాళ్ళు అనేవారు, మీరు మా కుటుంబ సభ్యులే, మీ సలహా సంప్రదింపులు కావాలి, మీ సలహాలే మాకు కావాలనేటువంటి ఆ స్థితి నుంచి ఈరోజు జర్నలిస్ట్ని కొట్టే స్థితి వరకు వచ్చిందంటే ఈ ప్రయాణంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు ఎంత దిగజారిపోయారు. ఒకడేమో తాట ఒలుస్తా అంటాడు, ఇంకోడేమో పోలీస్ కేసు పెడతాడు, ఇంకోడేమో ఏదో చేస్తాడు. ఏంటి అంత చులకనగా కనిపిస్తున్నారా జర్నలిస్టులు? జర్నలిస్టులు ప్రశ్నిస్తారండి, జర్నలిస్టులు రాస్తారండి. రాసినప్పుడు మీరు రీజాయింటర్ ఇవ్వండి, అంతే. అంతకుమించే ఉంది. స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తాడు, పాఠాలు చెప్పినంత మాత్రంలో ఆ పాఠాల్లో మీకు నచ్చని పాఠం ఉంటే వెళ్ళి టీచర్ని కొట్టేస్తారా? మీ నచ్చే పాఠం చెప్పొచ్చు, నచ్చని పాఠం కూడా చెప్పొచ్చు. అది చరిత్ర తెలిసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండమని మందలిచ్చినట్టయితే తప్పే ఉంది. మీరు జాగ్రత్తగా ఉంటే ఉండండి, లేకపోతే దేంట్లో దూకండి, ఎవరికి కావాలి. కానీ అలా జర్నలిస్ట్ని కొట్టే పరిస్థితి అంటే టీచర్ని కొట్టినట్టే లెక్క నాకు. మీ జర్నలిస్టులు అందరూ ఏమైపోయారో తెలియదు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను మనవి చేయాలి. దాదాపు ఒక 40 ఏళ్ళ కిందట అనుకుంటాను. అప్పుడు నేను చాలా ఘాటుగా విమర్శలు రాస్తుండేవాడిని. వెండితెర అనే పత్రికల్లో వస్తుండేమాట. ఒకప్పుడు నేను యవ్వనం కాటేసిన సినిమా మీద దాసరి కన్ని పిల్లలు పాడు చేయకనే ఒక రివ్యూ రాశాను. ఆ రోజుల్లో రివ్యూ ఫుల్ పేజీ ఉండేది. దాన్ని ప్రతాప్ రాఘవ వాల్ పోస్టర్లు వేసి అంటించాడు. నేనేదో తర్వాత అనుకోకుండా సినీ హెరాల్డ్ పత్రికలో జాయిన్ అయ్యి నీ చిత్రలోకంలో సినీ హెరాల్డ్ అనే ఒక శీర్షిక రాస్తుండేవాడిని. ఆ శీర్షిక కోసం ప్రసాద్ స్టూడియోకి వెళ్ళాను. అక్కడ దాసరి గారి తాలూకు జీవితమే ఒక నాటకం షూటింగ్ జరుగుతుంది. నన్ను చూడగానే ఆయనకి బీపీ పెరిగిపోయింది అన్నమాట. ఒకసారి, రామరావు, ఏంటి కన్య ఎవరు, కుమారి ఎవరో ఇది తెలీదా? తెలియకుండా రివ్యూ రాసావా? నో న్యూస్ ఫ్రమ్ దాసరి నారాయణరావు హియర్ ఆఫ్టర్ వర్డ్స్, ప్లీజ్ క్విట్ అవుట్ అన్నారన్నమాట. నేను చెప్పా, లేదండి, నేను రివ్యూలు అవి రాయడం మానేశాను. అప్పుడు నేను కనుక్కుంటే ఆ రివ్యూ పన్యాల రంగనాథం అనేటువంటి ఒక మంచి జర్నలిస్టు. ఆ రోజుల్లో సినీ హెరాల్డ్లో ఎవరెవరు ఉండేవారు, మన వరదాచార్య గారు కూడా పనిచేసేవారు అన్నమాట. అయితే వాడు పన్యాల రంగనాథం రాశారన్నమాట ఆ రివ్యూ. రాస్తే నేను రాసా అనుకున్నారు, నన్ను పంపించేశారు. ఇది కాగడా శర్మ గారికి ఎలా తెలిసింది. ఆయన పెద్ద ఎడిటోరియల్ రాశాడనమాట. ఎడిటోరియల్ రాసిన తర్వాత ఇక ఆ పెద్ద చిలికి గాలివాన అయిపోయింది. దాసరి గారు ఏమని ఆర్డర్స్ వేశారంటే, సినీ హెరాల్డ్ పత్రిక వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు కూడా మన సినిమా న్యూస్ ఇవ్వకూడదని పిఆర్ఓలకి చెప్పేశారు. ఆ ప్రకారంగా న్యూస్ ఇవ్వడం మానేశారు. అంత తర్వాత ఏంటంటే, ఈయనకి న్యూస్ కావాలి, అక్కడ పత్రిక సంపాదకుడికి ఏంటంటే వాళ్ళకి ఆ న్యూస్ కావాలి, ఈయనకేం ప్రింట్ అవ్వాలి, వాళ్ళకి ప్రింటింగ్ మెటీరియల్ కావాలి. దాంతో అప్పుడు హవేరా హోటల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరిని ఒకటి చేశారన్నమాట. అంటే ఒక జర్నలిస్ట్ని మందలించినట్టయితే అంత పట్టుబట్టి అంత నువ్వా నేనా అనే పరిస్థితుల్లో పత్రికలు ఉండేవి, జర్నలిస్టులు ఉండేవారు. ఈరోజు ఏమైపోతుంది, ఒకడేమో ఒకరిని బహిష్కరించామంటే ఊరుకుంటారు, ఒకడికేమో పోలీస్ కంప్లైంట్ అని ఇచ్చామంటే ఊరుకుంటారు. అంటే ఎవరి మట్టుకు వాళ్ళే అంతే. అంటే జర్నలిస్టులు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామన్న ఆలోచన లేదన్నమాట. అది తప్పు. అంటే అంత వెనకబడిపోయారని, అంత మెత్తబడిపోయారని, ఇంక దేనికో అలవాట్లు పడ్డారని చెప్పేసి తాట వచ్చేస్తాం, చర్మం తీసేస్తాం అంటే మాత్రం మంచిది కాదు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఆ ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్లు కానీ జర్నలిస్టులు చూస్తే ఈరోజు చిరంజీవికి ఏం తక్కువని, జర్నలిస్ట్ అంటే ఎంత గౌరవిస్తాడు, ఎంత మర్యాద ఇస్తాడు చిరంజీవి గారు అనకూడదు. కానీ ఆయన కీర్తి చేసినటువంటి హీరో కృష్ణ గారు కానీ శోభన బాబు కానీ ఎంత కుటుంబ సభ్యుల్లో చూసేవారు.
అది కృష్ణరాజు గారు కానీ ఎంత బాగా చూస్తారు. ఇంత పెద్దవాళ్ళు ఇండస్ట్రీకి ఒక 2 కళ్ళ లాంటి వాళ్ళు నాగేశ్వరరావు గారు ఎంత బాగా చూసేవారు. ఆ మ్యూజియం దగ్గర కూర్చొని ఎన్ని కబుర్లు చెప్పేవారు. ఎన్టీ రామారావు గారు ఎంత బాగా చూసేవారు. ఇవన్నీ కాకుండా పూర్తిగా తోలువులు చేస్తాం, తాటవులు చేస్తాం, మా డబ్బు మా సినిమా అంటే మీ సినిమా ప్రమోట్ చేసేది ఎవడు, మిమ్మల్ని నిచ్చిరెక్కించేది ఎవడు, మిమ్మల్ని ఏమో పూర్తిగా అసలు ఏంటంటే ఎక్కడున్న వాళ్ళు ఎంత అంటే 0లో ఉన్న వాళ్ళేమో 100కి చేర్చేవాళ్ళు ఎవరు. వీళ్ళందరూ జర్నలిస్టులు కాదు. జర్నలిస్టులు ప్రమేయం లేకుండా మీరు సినిమాలను ప్రమోట్ చేసేసుకుంటారా? అంటే మీ సినిమా ప్రమోషన్ జర్నలిస్ట్ కావాలి, మీ సినిమాలనేమో హైప్ తెప్పించడానికి జర్నలిస్ట్ కావాలి, మీరు చెప్పిందల్లా రాసి మిమ్మల్ని ఏమో పూర్తిగా ఆకాశానికి ఎత్తేయడానికేమో జర్నలిస్టులు కావాలి. ఏదైనా ప్రశ్న వేయడానికి జర్నలిస్ట్ అవసరం లేదా? వాళ్ళు తాట తీస్తారా? ఆలోచించుకోండి. మీరు తాట తీస్తారంటే వాళ్ళు కూడా తాట తీస్తా అంటారు. అది ఎంతసేపు? అది మర్యాద కాదు, అది సభ్యత కాదు, అది సంస్కారం కాదు. కనుక ఓసారి జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్ ఎవడండి? జర్నలిస్ట్ మీ కుటుంబంలో సభ్యుడే, మీతో పాటు కష్టసుఖాలు పాల్పంచుకున్నటువంటి ఓ సభ్యుడే. ఆ విషయం మర్చిపోకూడదు దయచేసి. ఎందుకంటే నాకు కొంచెం బాధగా చెప్తున్నాను అన్నమాట. ఒకరోజు జర్నలిస్ట్ లేకపోతే అసలు అనకూడదు కానీ మంచి మంచి షూటింగ్లు చేస్తున్నప్పుడు పిలిచేవారు అన్నమాట. ఏమంటే మంచి కాంబినేషన్ ఉంది అని పిలిచేవారు. ఈరోజు జర్నలిస్టులకి ప్రవేశం లేదని బోర్డులు పెడుతున్నారు. పైగా జర్నలిస్టులకి మెటీరియల్ కావాలంటే ప్రొడ్యూసర్ చెప్పడం లేదు, డైరెక్టర్ చెప్పడం లేదు, హీరో చెప్పడం లేదు. ఎవరో పిఆర్ఓ వాళ్ళకి న్యూస్ పబ్లిసిటీ మ్యాటర్ ఇస్తున్నారు అన్నమాట. ఈ విధానం మారాలి. ఎందుకంటే జర్నలిస్ట్ కూడా మీలో ఒకడే, మీ కుటుంబంలో ఒకడే, మీ తాలూకు బాధల్లో ఒకడే అనే విషయం తెలుసుకొని ఒక కుటుంబ సభ్యుల్లా మారేటువంటి పరిస్థితి రావాలని, దానికి ఇప్పుడు ఉన్నటువంటి యువకులు జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా నడుం కట్టి జర్నలిస్టుల కంటే ప్రత్యేకమైన గౌరవం తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.